భారతదేశ రాజ్యాంగ దినోత్సవం మరియు న్యాయ దినోత్సవం సందర్భంగా భారతదేశ పౌరులందరికీ మనస్సుమంజలు తెలియజేస్తూ ఈరోజు న్యాయ దినోత్సవం సందర్భంగా మన దేశంలో న్యాయస్థానం 5 అంచెల న్యాయస్థానంగా పరిగణించబడింది. మెజిస్ట్రేట్ న్యాయస్థానం, అదేవిధంగా సబార్డినేట్, జిల్లా న్యాయస్థానం, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు. అదేవిధంగా ఇవాళ న్యాయస్థానం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. అన్ని వర్గాల ప్రజలకు మనకు న్యాయం జరుగుతున్నది. మనకు ఒక నమ్మకం ఏర్పడిందంటే మనకు న్యాయస్థానాలు సక్రమంగా వాటి యొక్క అంకితభావంతో పనిచేస్తున్నందుకు మనం ఇవాళ భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాము. అదేవిధంగా మనకు రక్షణ విభాగం కానీ న్యాయ విభాగం కానీ మనకు రక్షణ కల్పిస్తుంది. అదేవిధంగా మన దేశంలో రాను రాను హత్యలు, అఘాయిత్యాలు, మతోన్మాదులు మరియు ఉగ్రవాదులు శక్తి పెరగకుండా మనకు అరికట్టడానికి న్యాయస్థానం ప్రత్యేక చొరవ చూపాలి. అదేవిధంగా మనకు కింది స్థాయిలోని మెజిస్ట్రేట్ లెవెల్లో మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో విధాలుగా హత్యలు, ఆత్మహత్యలు, వివిధ రకాల కారణాల వల్ల కుటుంబ కలహాలతో వివిధ కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి కేసులు నమోదు కాకుండా కేసుల సంఖ్య తగ్గించడానికి న్యాయస్థానం సత్వర తీర్పు వెలువడే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా ఉగ్రవాదులకు చోటు లేకుండా మతోన్మాద శక్తులు పెట్టేగిపోకుండా న్యాయస్థానం ప్రత్యేక చొరవ చూపాలని, అదేవిధంగా భారతదేశంలో ఉండే ప్రతి పౌరునికి ఇవాళ నమ్మకం కుదిరిందంటే ఒక న్యాయస్థానము మన రక్షణ విభాగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించినటువంటి ప్రజలందరికీ ఒక గొప్ప వజ్రాయుధం మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఆధారంగా ఇవాళ అన్ని రకాల ప్రజలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ రిజర్వేషన్ కానీ మన కావలసిన ప్రాథమిక హక్కులను ఉపయోగించుకుంటున్నాం, స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం. దానికి ముఖ్య కారణం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో మనకు వివిధ చట్టాలు, వివిధ న్యాయస్థానాలు, అన్ని వర్గాలకు ఉపయోగపడేటటువంటి విషయాలన్నీ మన భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది. కావున భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు భారత రాజ్యాంగంపై అవగాహన కలిగించుకోవాలని, అదేవిధంగా భారతదేశంలో ఉండేటటువంటి న్యాయస్థానం సత్వర తీర్పు వెలువడేటట్టుగా ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా, ఉగ్రవాదులకు తలొగ్గకుండా, మతోన్మాద శక్తులకు స్థానం కల్పించకుండా సత్వర తీర్పు వెలువడేటట్లు న్యాయస్థానం ప్రత్యేక కృషి చొరవ చూపాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా మనమందరము శాంతిగా, సౌభాగ్యంతో అందరం కలిసిమెలిసి ఉండేటట్లుగా ప్రత్యేకంగా మన భారత రాజ్యాంగంపై అవగాహన కలిగించుకోవడానికి మనం సముఖతం కావాలని కోరుకుంటూ జై భారత్.